నమస్తే. నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరి, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ అట్ సెంచురీ రెనోవా హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో మనము ఈరోజు మాట్లాడుకునేది కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ అమాంగ్ విమెన్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. మీకు అందరికీ తెలుసు, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది, చాలా అలార్మింగ్గా పెరుగుతూ ఉంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ పెరుగుతుంది, మన ఇండియాలో కూడా పెరుగుతూ ఉంది. అండ్ మనకు యూనిక్ ఫీచర్ ఇన్ ఇండియా ఏంటి అంటే, మన ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక దశకం ముందుగానే వస్తుంది. సో మనకి మిగతా కంట్రీస్ కంపేర్ చేసి చూస్తే వీ హ్యావ్ మోర్ యంగర్ ఉమెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. అయితే మరి ఈ లాస్ట్ 2 దశాబ్దాల్లో మనకి జరిగిన గొప్ప విశేషాలు ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే వాటిని గుర్తుపట్టడం చాలా ఈజీ. సో ఆ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో, బ్రెస్ట్ క్యాన్సర్ లేకున్నా కూడా ప్రీ క్యాన్సర్ దశలో ఉన్నప్పుడు కూడా మనకి గుర్తుపట్టడానికి మనకి టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన కంట్రీలో బాగా ఫ్రీక్వెంట్గా అవైలబుల్గా వచ్చినాయి. అంటే స్క్రీనింగ్ అంటాం దాన్ని. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనే డౌట్ ఉన్నప్పుడు కూడా, లేదా ఏదైనా కంతి తగిలినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే వాళ్ళకి మేము మ్యామోగ్రామ్ అని చేస్తాము, క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఎంఆర్ మ్యామోగ్రామ్ అని ఉంటుంది, అది బ్రెస్ట్ టోమో అంటాం, దాన్ని టోమోసిన్సిస్ అంటాము. అది కూడా చేస్తాము. చేసేసి వీ డయాగ్నోస్ దీస్ క్యాన్సర్స్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా వాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన విషయాల్లో ఒక 20-30%ని మనం ప్రీ క్యాన్సర్ దశలో కూడా గుర్తుపట్టవచ్చు. అండ్ వీ కెన్ ఐడెంటిఫై దీస్ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఆల్మోస్ట్ 1 year to 2 years బిఫోర్ దే బికమ్ క్యాన్సర్స్. అంటే మనం ముందుగానే గుర్తుపెట్టి దాన్ని వైద్యం చేసుకుని, సింపుల్ ఆపరేషన్ చేసుకుని వాళ్ళు కంప్లీట్ క్యాన్సర్ రాకుండా ఆపుకోవచ్చు కూడాను. ఇది ఈ లాస్ట్ 2 దశాబ్దాల్లో జరిగిన ఒక మహోన్నతమైన మార్పు. రెండోది ఏంటి అంటే, ఒకప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అనగానే భయపడేవాళ్ళు. ఎందుకంటే బ్రెస్ట్ని తీసేస్తారు, స్త్రీత్వాన్ని కోల్పోతాము, వాళ్ళ ఉనికిపోతుంది అనే టెన్షన్ ఒకటి ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు. సో మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్లో ఏమవుతుందంటే, మనకి బ్రెస్ట్ మొత్తం తీయకుండా కూడా మనం వైద్యం చేసి చిన్న ఆపరేషన్ చేసేసి ఆ కంతిని మాత్రమే తీసి వాళ్ళకి క్యూర్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రపంచంలో ఎట్లాగంటే ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద క్యాన్సర్స్కి ఆపరేషన్ ఏది జరుగుతుందో ఇట్ ఈస్ బేసికలీ బ్రెస్ట్ సేవింగ్ సర్జరీ. ఇండియాలో కూడా ఒకప్పుడు యాక్సెప్టెన్స్ తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మేము చేసే వాటిలో ఆల్మోస్ట్ 70-80% ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో అంటే బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా కూడా మనము క్యాన్సర్ వైద్యం చేసి వాళ్ళని క్యూర్ చేయొచ్చు. ఒకటి. రెండోది ఏంటి అంటే, ఒకప్పుడు ఏంటి అంటే అందరికీ కీమోథెరపీ అనే భయం ఒకటి ఉండేది. సో కీమోథెరపీ ఇస్తే జుట్టు రాలిపోతుందని, నోటిపూత వచ్చేస్తుందని, వాంతులు అవుతాయని, ఇమ్యూనిటీ పడిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయని చెప్పి ఒక టెన్షన్ ఒకటి ఉండేది. మోడర్న్ డే కీమోథెరపీ ఈజ్ మచ్ మోర్ సేఫర్ కంపేర్ టు వాట్ ఇట్ వాజ్ ఎర్లియర్. అంటే ఇప్పుడు అందరికీ కీమోథెరపీలు ఇవ్వం మనము. సో అర్లీగా గుర్తుపెట్టామనుకోండి, వాళ్ళు చాలామందికి మనం కీమోథెరపీ లేకుండా కూడా వైద్యం చేసేయచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు ఉంటాయి. సో ఆ రకం మనం ఈ క్యాన్సర్ ఏ రకమో అని గుర్తుపట్టడానికి మనకి టెస్టులు కూడా ఉన్నాయి. ఆ టెస్టుల ద్వారా మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే కీమోథెరపీ కంపల్సరీనో వాళ్ళకి ఇస్తాము, ఎవరికైతే కంపల్సరీ కాదో వాళ్ళకి అవాయిడ్ చేస్తాము. సో దెర్ ఇస్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ హు ఆర్ దెర్ ఇస్ నో చాయిస్ బట్ టు గో ఫర్ కీమోథెరపీ. యూజువల్గా ఎవరు అంటే యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వీ మే హ్యావ్ టు గో ఫర్ కీమోథెరపీ. బట్ మెజారిటీలో స్టేజ్ 1, స్టేజ్ 2లో కీమోథెరపీని అవాయిడ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంది. అడ్వాన్స్ డయాగ్నోస్టిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా మాకు రెనోవా క్యాన్సర్ యూనిట్లో ఉన్నాయి మాకు. అండ్ వీఆర్ ఆఫరింగ్ దెమ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ వీ ఆఫర్ దెమ్ సర్జరీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, కీమోథెరపీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ రేడియేషన్ థెరపీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆఫర్ చేస్తాం. అలాగే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి రేడియేషన్ అంటే అందరికీ భయం వేసేది. ఎందుకు అంటే వాళ్ళకి చర్మం అంతా కాలిపోతుంది, పెచ్చలా ఊడిపోతుంది అని ఒక భయం ఉండేది. అది కూడా ఇప్పుడు ఏంటి అంటే, మోడర్న్ డే రేడియేషన్ థెరపీలో ఈ చర్మం చెడిపోవటం కానీ, పెచ్చలా ఊడిపోవటం కానీ చాలా చాలా అరుదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, రేడియేషన్ థెరపీ అంటే వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి 1.5 months 2 months ఉండిపోయి రేడియేషన్ చేయించుకోవాలని ఒక భయం ఉండేది. ఇప్పుడు మోడర్న్ డే రేడియేషన్ థెరపీలో ఏంటి అంటే, వాళ్ళకి ఆ రేడియేషన్ అవసరమైన వాళ్ళకి, అందరికీ అవసరం కాదు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఆ రేడియేషన్ని వీ కెన్ గివ్ దెమ్ ఓవర్ 1 week or 2 weeks ఆల్సో. దాంతో వీ గెటింగ్ ద సేమ్ రిజల్ట్ వాట్ వీ గెట్ ఫర్ 6-week రేడియేషన్ థెరపీ అనమాట. సో దాంతో ఏమైపోయింది అంటే, వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ విమెన్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్ఫార్చునేట్లీ. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళలో మెజారిటీని మనము తొందరగా గుర్తుపట్టగలుగుతున్నాము, ప్రాపర్ వైద్యం చేసేసి వాళ్ళని క్యూర్ చేయగలుగుతున్నాము. క్యూరే కాకుండా వాళ్ళకి బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ షేప్ మార్పు లేకుండా కూడా మనం దాన్ని క్యూర్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరికైతే కొంచెం పెద్ద గంతులు ఉంటాయో వాళ్ళకి వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ ఏంటి అంటే, దట్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ. ఎవరికైతే పెద్దగా కంతులు ఉంటాయో, ఎవరికైతే చిన్న బ్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కాస్మెటికల్లీ స్పీకింగ్ మనం బ్రెస్ట్ని సేవ్ చేసినప్పుడు అందంగా ఉండకపోవచ్చు. ఆ భయానికి ఏమవుతుందంటే చాలామంది భయపడుతుంటారు. దానికి ఇప్పుడు కొత్తగా టెక్నిక్స్ ఏంటి అంటే, వీ హ్యావ్ వాట్ ఆర్ కాల్డ్ ఆంకోప్లాస్టిక్ సర్జికల్ టెక్నిక్స్. ఈ ఆంకోప్లాస్టిక్ సర్జికల్ టెక్నిక్స్లో
కొంచెం పెద్ద షేపులు ఉన్నా కానీ కొంచెం పెద్ద సైజు ఉన్నా కానీ కొన్ని ఆఫ్ లొకేషన్స్లో ఉన్నా కూడా వాళ్ళకి కూడా మనం అడ్వాన్స్ టెక్నిక్స్ ఆఫ్ టిష్యూ ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళకి బ్రెస్ట్ని సేవ్ చేయొచ్చు. ఏ రకంగా కూడా క్యాన్సర్ క్యూర్ కాంప్రమైజ్ కాకుండా మనం బ్రెస్ట్ని సేవ్ చేయొచ్చు. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సర్జికల్గా మాకు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చిన వాటి ఇంకోటి ఏంటి అంటే ఒకప్పుడు ఆంపిట్లో నోట్స్ని తీయటం అనేది కంపల్సరీ ఉండేది. బట్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో ఏమిటి అంటే దశను బట్టి పెట్ స్కాన్ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తామంటే మేము సెంట్రల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేస్తాం. అంటే ఏ లింఫ్ నోడ్కి అయితే ఫస్ట్ లింఫాటిక్స్ వెళ్తే బ్రెస్ట్ నుంచి ఆ లింఫ్ నోడ్ మనం గుర్తుపట్టి ఒక డై టెక్నిక్ ఉంటుంది, ఒక న్యూక్లియర్ మెడిసిన్ టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ వాడి ఆ నోడ్ని ఐడెంటిఫై చేసి ఫ్రోజన్ సెక్షన్ అంటాం దాన్ని. అంటే మనకు వితిన్ 20 minutes మనకి రిపోర్ట్ చెప్పేస్తారు వాళ్ళు ఆ కంతి అక్కడికి స్ప్రెడ్ ఉందా లేదా అని చెప్పేసి. ఎవరికైతే స్ప్రెడ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే నోట్స్ అన్ని తీస్తాము, లేకపోతే వాళ్ళకి మీద నోట్స్ తీయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అంటే వాళ్ళకి లాంగ్ టైంలో ఇంజెక్షన్ తీసుకోకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు, చేతికి గాజులు పెట్టుకోకూడదు అనే రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు ఉండొచ్చు. అంటే దీస్ పీపుల్ ఇన్స్పైట్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ క్యాన్సర్ దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. అపార్ట్ ఫ్రమ్ నార్మల్ లైఫ్ స్పాన్ వీఆర్ లుకింగ్ అట్ నార్మల్ లైఫ్ స్టైల్ ఆల్సో. అది కొత్తగా వచ్చిన అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వీ డూ వాట్ ఈస్ కాల్డ్ రివర్స్ మ్యాపింగ్ అంటాం. అంటే ఏ లింఫాటిక్స్ అయితే చేతి నుంచి వెళ్తున్నాయో ఆ లింఫాటిక్స్ని మనం గుర్తుపట్టి ఒక డై టెక్నిక్ ద్వారా గుర్తుపట్టి వాటిని కాపాడుకుంటూ ఆంపిట్లో నోట్స్ని తీస్తాం. అలా చేయడం మూలం కూడా ఎవరికైతే క్యాన్సర్ సర్జరీ తర్వాత వచ్చే చేయి వాపు ఉంటుందో ఆ వాపు వచ్చే అవకాశాన్ని తగ్గించే అవకాశం ఉందన్నమాట. సో మా సౌకర్యాలను మీరు వాడుకుని మీ నోన్ పీపుల్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేసిన వారు అవుతారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.